ఏంటి ధరణి, మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిందా? ఫోన్ చేసా? మ్యారేజ్ డేట్ ఫిక్స్ అవడం కాదు, అర్జెంటుగా ఒక 10,000 కావాలి నాకు. అరేంజ్ చేయగలవా? ఏంటి జోకా? ఆదిత్య వర్మకి కాబోయే భార్యవి నన్ను 10,000 అడుగుతున్నావా? డిపెండెంట్ ని 10,000 అర్జెంట్ అంటే ఇవ్వగలనా? 10,000 అర్జెంటుగా కావాలి, అడ్జస్ట్ చేయలేవా? పరిస్థితి నీకు తెలుసు కదర్ని. సరేలే. హలో నీర్జా. చెప్పు ధరణి. అర్జెంటుగా ఒక 10,000 కావాలి, వారం రోజుల్లో ఇస్తాను. 500 ఉంటే నువ్వే ఇవ్వు, మళ్ళీ తిరిగి ఇవ్వలేను కూడా. అది నా పొజిషన్. అవసరం అలా వచ్చిందే. 500 కోట్లకు ఆస్తిపరాలు కాబోతున్నావు, నన్ను 10,000 అడుగుతావేంటే? విచిత్రంగా ఉందే. ఇది పరిస్థితి. ఎవరిని అడిగినా జోకులేస్తున్నారు. సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం లేదు. అవసరం అంది, అలా ఆవేశపడితే ఎలా? చెప్పు ధరణి. నాకు అర్జెంటుగా ఒక 10,000 కావాలి, వారం రోజుల్లో ఇస్తాను. నువ్వు ఇస్తావే, నాకు ఇవ్వాలనే ఉన్నా ఇవ్వలేని పరిస్థితి. ఏమైంది? నేను ఊళ్ళో లేను, రావడానికి 4-5 రోజులు పడుతుంది, వచ్చాక ఇస్తాను. అలాగా, సర్లే. దేవకి, నువ్వేం వరీ అవ్వకు. అరగంటలో నేను నీకు అమౌంట్ అరేంజ్ చేస్తాను. అర్ధగంటలోనా? ఎలా అక్క? వివరాలు అమౌంట్ అరేంజ్ చేశాక చెప్తానులే. అమ్మా, ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను. ఈవిడి గారు ఇప్పుడు అర్జెంటుగా బావ దగ్గరికి వెళ్తుందేమో, చూద్దాం ఎంత ఇస్తాడో. వచ్చాక ఆ వివరాలన్నీ చెప్తానమ్మా. ఏంటి బావా పిలిచావట? రా శ్రవణ్, కూర్చో. ఏం లేదు శ్రవణ్, నేను ధరణికి ఒక కంపెనీ గిఫ్ట్గా ఇచ్చాను కదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను. ఆ వర్క్ ఎంతవరకు వచ్చిందా అని. ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది బావా. గుడ్. అలాగే అర్జెంటుగా ధరణి పేరు మీదకి అకౌంట్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ కరెంట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాలి. నువ్వే షూరిటీగా ఉండి క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అన్నీ ధరణికి ఇప్పించాలి. ఆ అమౌంట్ అంతా ధరణి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కావాలి. బావా, కంపెనీ ఇచ్చావు ఓకే, అమౌంట్స్ కూడా ట్రాన్స్ఫర్ అంటే అకౌంట్స్లో అంత అమౌంట్ అంటే తను మేనేజ్ చేయగలదా అని. నాకు ధరణి ఎఫిషియన్సీ మీద నమ్మకం ఉంది. ఒకసారి చెప్తే చాలు, వితిన్ డేస్లో షిల్ బి నెంబర్ 1. డబ్బు విషయం కదా, ఒక్కసారి ఆలోచించు బావా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు ధరణి మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. అయినా కంపెనీ తన పేరు మీద ఉంటే అకౌంట్స్ కూడా తన పేరు మీదే ఉండటం మంచిది. ఏమన్నా మిస్యూజ్ అవుతుందేమో అని. అలా ధరణి విషయంలో ఇంకెప్పుడు అనొద్దు. తను అనవసరంగా డబ్బు ఖర్చు చేయదు, నాకు చెప్పకుండా రూపాయి కూడా తీయదు. దట్ ఈస్ ధరణి. నా కాన్ఫిడెన్స్ని తారుమారు చేయదు. అలా అని కాదు, ఎందుకైనా మంచిదని అన్నాను. ఏదెప్పుడు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. అనుమానాలు మానేసి ముందు వర్క్ చూడు. అలాగే బావా. కాన్ఫిడెన్స్ అట, కాన్ఫిడెన్స్. నేను చెప్తున్నాను కదా, దాన్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవా? ధరణి ధరణి ధరణి, అంతా ధరణి పేరే, ధరణి మాయే.